నేడు ప్రధానితో సీఎం భేటీ. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా రేపు అమిత్ షా, నిర్మలా గడ్కరీతో రైల్వే జోన్, విశాఖ ఉక్కు, వరద సాయంపై చర్చ, రాజధాని పోలవరంకి నిధులపైన కొంచెం డెప్త్ గా మాట్లాడుకుందాం. ఈ కూటమి ప్రభుత్వాలు పంతక్కువ హడాడు ఎక్కువ చేస్తున్నట్టు కనబడుతున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికీ 4 సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఇప్పుడు దీంతో కలిపి 4 సార్లు ఢిల్లీ వెళ్ళాడు ఈయన. ఇప్పుడు ఏంటి, ఈరోజు నేడు ప్రధానితో సీఎం భేటీ అని వార్త రాసుకొచ్చారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా ఏం చేస్తారు కలిసి? రాష్ట్రానికి ఇప్పుడు అమరావతి, నెక్స్ట్ ఏపీకి కొన్ని ఏవైతే రైల్వే లైన్స్ లేవో అవన్నీ వేయించని అడుగుతారు. నెక్స్ట్ రేపు నితిన్ గడ్కరీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్తో చర్చిస్తారు. ఇంత హోమ్, ఫైనాన్స్, రోడ్స్, ఈ 3. ఓకే, చూడండి. రైల్వే జోన్, విశాఖ ఉక్కు, వరద సాయంపై చర్చ. ఆల్రెడీ వరద సాయం ప్రకటించని కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా, అంటే అది ఉత్తమాతేనా, ఫేకేనా? అది 6,770 మొత్తానికి ఇచ్చారు కదా. 6,760 కోట్లు. ఇది ఉత్తమొచ్చటేనా? కేవలం ప్రకటనలు పరిమితం చేసి ఊరుకుంది మన కూటమి ప్రభుత్వం. నెక్స్ట్ రాజధాని పోలవరానికి నిధుల పైన. అంటే ఇప్పటి వరకు రాజధానికి నిర్మాణానికి మీరు అనుకోవచ్చు, రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు ఇచ్చారు కదా, ఓన్లీ ఫర్ క్యాపిటల్ కాదు, అది ఓన్లీ అమరావతికి. ఇప్పుడు రాజధానికి పోలవరం పైన నిధులు ఇవ్వాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ సీఎం కూడా నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీకే చెప్తున్నా, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. దీని గురించి హోమ్ మినిస్టర్ గారితో చర్చించండి, కేంద్ర హోంమంత్రితో. నెక్స్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ గురించి కూడా మాట్లాడండి. క్యాపిటల్ ఫండ్స్, రైల్వే జోన్, ఎంప్లాయ్మెంట్, ఏవైతే ఏపీకి అన్యాయం జరిగిందో వీటన్నిటిని కేంద్ర ప్రభుత్వం 100కి 102% అమలు చేస్తారు. ఇది మా డిమాండ్. 100కి 102% అమలు చేయండి అని మా డిమాండ్ మేము తెలుపుతున్నాం. మొన్న గత ప్రభుత్వం వల్ల ఇప్పటికే 10 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. రాష్ట్రం అప్పు ఎంత ఉందండి? ఎవరైతే లైవ్ చూస్తున్నారో చెప్పండి. 10 లక్షల కోట్లు ప్లస్. ఓకే, ఈ అప్పు ఎవరు తీస్తారు? ఒకసారి దీని గురించి చర్చించండి. గత ప్రభుత్వంలో వీళ్ళ అవినీతి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మ బోర్డు గురించి మాట్లాడుతున్నారో ఆ ఏర్పాటు, ఇవి కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తీరండి. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 అంశాలని ప్రధానంగా చేసి తీరాలి. చంద్రబాబు నాయుడు గారికి కూడా సీఎం గారికి తెలిపేది ఏంటంటే, మీరు పర్యటన చేస్తున్నారు, వెళ్తున్నారు, కలుస్తున్నారు, అంతా బాగానే ఉంది. రాష్ట్రానికి ఇప్పటివరకు ఎన్ని వనరులు వచ్చాయి, ఎంత సాయం అందింది కేంద్రం నుంచి రాష్ట్రానికి? నిజంగా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం అంత సాయం చేస్తున్నా? పోలవరం ఎవరి హయాంలో కంప్లీట్ అవుతుంది? మీ హయాంలో కంప్లీట్ అవుతున్నా? అవుతే ఎప్పుడు అవుతుంది? ఒక ప్రణాళిక టైం చెప్పండి. ఎందుకు రాజకీయం దుమారం చేస్తున్నారు? ఇప్పుడు ఢిల్లీ మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారా, మీ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం మీరు వెళ్ళారా? సమాధానం కావాలి మాకు. మౌనం అర్ధాంగీకారం కాకూడదని మా ప్రశ్న. ఏం చేస్తున్నారు? ఇప్పుడు పక్క రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తున్నాడంట. మీరందరూ అక్కడికి వచ్చిన ఏమైనా స్కెచ్ చేస్తున్నారు కొంపదీసి, ఇక్కడ కాదనుకునే. అలాంటివి ఏమన్నా మీ బ్రెయిన్లో ఉంటే పక్కన పెట్టి, జనాలు మిమ్మల్ని నమ్మి విశ్వసించి ఓట్లు వేశారు కాబట్టి రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ ఇంకా ఇతర కానీ అన్నీ అమలు చేసి రాష్ట్రానికి కావాల్సిన వనరులని తీసుకురావాల్సిందిగా మీ వంతు బాధ్యతగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. 100కి 100% కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవాలి, మా డిమాండ్స్ నెరవేర్చాలి. లేని పక్షంలో చాలా ఉపద్రవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా తెలిపేది ఏంటంటే, దీన్ని రాజకీయం దుమారం చేయకండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ దిశగా అడుగులేసి సెటిల్ అయితే చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.